నిఫ్టీలో ఎలా అయితే ఉందో బ్యాంక్ నిఫ్టీ కూడా అలానే ఉంది డైలీలో. ఇక్కడ ఏం చేద్దాం అంటే హవర్లీలోకి వచ్చాను చూడండి, హవర్లీ చాట్లోకి వచ్చాను. ఇక్కడ గమనించండి ప్రైస్ అప్ సైడ్ వచ్చిందా, ఫాల్ అయింది. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్కి మాత్రమే చెప్పడం జరుగుతుంది. ఈ వీడియోని బేస్ చేసుకొని మీరు ఎటువంటి ఎంట్రీస్ తీసుకోవద్దు. హలో అండి, వెల్కమ్ టు ట్రేడింగ్ స్కూల్ తెలుగు. మనైతే నేను మార్కెట్ అనాలిసిస్ చేశాను కదా, ఈ వీడియోలో అయితే అనాలిసిస్ చేశాను. ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి ఈ వీడియో చెక్ చేసి ఈ వీడియోకి వచ్చారనుకోండి మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. దాంతోపాటు ఆ వీడియోలో మంచి సైకాలజీ పాయింట్స్ కూడా చెప్పడం జరిగింది కదా, చూసారనుకోండి మీకు కూడా మంచి నాలెడ్జ్ అయితే బిల్డ్ అవుతుంది. ఓకే, నేను మనం ఎలా అనాలిసిస్ చేసాం, మార్కెట్లో ఏం జరిగింది అనేది చూద్దాం, ఎక్కడెక్కడ ఎంట్రీలు వచ్చాయి అనేది కూడా చూద్దామండి. ఓకే, మన అనాలిసిస్ అయితే మూవ్ అవుదాం. ఓకే, మనం నేనేం చెప్పుకున్నాం, ఇక్కడ ఒక రేంజ్ కనిపిస్తుంది చూడండి నిఫ్టీలో, ఈ రేంజ్ డ్రా చేసుకోండి అని చెప్పాం కదా. ఈ రేంజ్ బ్రేక్అవుట్ అయితే మనం ఎటు సైడ్ బ్రేక్ అయితే అటు సైడ్ ప్లే చేద్దాం అని చెప్పుకున్నాం. అంటే అప్ సైడ్ బ్రేక్ అయింది అనుకోండి బై సైడ్ ప్లాన్ చేద్దాం, డౌన్ సైడ్ బ్రేక్ అయితే సెల్ సైడ్ ప్లాన్ చేద్దాం. సెల్లింగ్లో కూడా ఈ జోన్ దగ్గరే చెప్పాను, ఈ జోన్ వరకు మాత్రమే చెప్పుకున్నాం. ఇక్కడ విక్ వచ్చింది సరే, క్యాండిల్ వచ్చింది సరే. ఓకే, ఏ లెవెల్ మనం చెప్పుకుంది 24,200 అండి. ఈ లెవెల్ దగ్గరకు వచ్చినప్పుడు మనం మళ్ళీ బై సైడ్ ఆలోచిద్దాం. ఇది బ్రేక్ అయితేనే మనం సెల్లింగ్ ఆలోచిద్దాం అని చెప్పుకున్నాం కదా. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే నేను వీడియో చెక్ చేయండి. ఓకే, మార్కెట్లో ఏం జరిగింది కరెక్ట్గా చూడండి. మనం అనుకున్న జోన్ ఉంది కదా, ఈ జోన్ దగ్గర డ్రా చేసాం అనుకోండి లైన్స్. ఇక్కడ ప్రైస్ ఎక్కడ ఓపెన్ అయింది, న్యూట్రల్ ఓపెన్ అయిందండి, దగ్గరగా న్యూట్రల్లో ఓపెన్ అయింది. ఫస్ట్ క్యాండిల్లోనే ఒక మంచి బ్రేక్అవుట్ ఇచ్చింది చూడండి. సింపుల్ అంటే ఇక్కడ మనకి ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, ఇక్కడ గమనించాలి మనం, ఇక్కడ గమనించండి. ఇక్కడ గ్రీన్ క్యాండిల్ ఉంది, రెడ్ క్యాండిల్ ఉంది, గ్రీన్ ఉంది, రెడ్ ఉంది, గ్రీన్ రెడ్ ఉంది, అన్నీ ఉన్నాయి కదా. ప్రతి క్యాండిల్ ఉంది ఇక్కడ మనకి, రెడ్ క్యాండిల్ ఉంది, గ్రీన్ క్యాండిల్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ చూడండి ఇంత పెద్ద గ్రీన్ క్యాండిల్ ఎక్కడ ఉందా ఇంతకుముందు. ఇలా పెద్ద క్యాండిల్స్ వచ్చినప్పుడు అది బ్రేక్అవుట్ క్యాండిల్ కింద తీసుకుంటాం మనం. ఓకేనా, ఇది తెలుసుకోండి ఫస్ట్. చాలామంది ఏం చేస్తారంటే లైన్ డ్రా చేస్తారు, లైన్ డ్రా చేసి ఒక చిన్న క్యాండిల్ బ్రేక్ అయినట్లు అనుకుంటారు. అలా కాదు, అలా బ్రేక్ అయినట్లు కాదు. ఇలా మంచి క్యాండిల్ బ్రేక్ అవ్వాలి అంటే ఇంతకుముందు ఆ క్యాండిల్ ఎక్కడ క్రియేట్ అవ్వలేదు ఆ జోన్లో, ఇప్పుడు క్రియేట్ అయింది కాబట్టి మంచిగా, అందుకని మనం బ్రేక్అవుట్ క్యాండిల్లా తీసుకుంటాం. ఓకేనా, కరెక్ట్ మనం లైన్ డ్రా చేసాం కదా, అక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది, అక్కడ నుంచి చూడండి ప్రైస్ అప్ సైడ్ వెళ్ళిపోయింది. ఓకే, ఇక్కడ గమనించండి మనకి మంచి బ్రేక్అవుట్ అయింది, కాకపోతే మన రిస్క్ అనేది మ్యాచ్ అవుతుంది ఇక్కడ. ఓకేనా, అగ్రెసివ్ ట్రేడర్స్ ఎవరన్నా లేదు కొంచెం పొజిషనల్గా క్యారీ చేసేవాళ్ళు క్యారీ చేయొచ్చు. అంటే పెద్ద మూవ్ కోసం ట్రై చేస్తారు కదా, వాళ్ళకైతే యూజ్ అయ్యింది. కానీ చిన్న చిన్న మూవ్లు అయితే ఇంత మనం రిస్క్ ఇవ్వలేము, ఎందుకంటే పెద్ద రిస్క్ అయిపోయింది అనమాట మనకి. ఇక్కడ స్టాప్ లాస్ పెట్టాల్సి ఉంటుంది మనం, అందుకని కుదరదు కదా. మ్యాక్సిమం లాంటి చోట తీసుకో. నెక్స్ట్ ఎక్కడ వచ్చింది మనకి, ఎక్కడ రాలేదండి, నెక్స్ట్ డైరెక్ట్ వెళ్ళిపోయింది ప్రైస్. ఇక్కడ గమనించండి ప్రైస్ అనేది వీక్నెస్ అనేది కనిపించింది మనకి, ప్రైస్లో వీక్నెస్ కనిపించింది. అక్కడ నుంచి మళ్ళీ సెల్లింగ్ ప్రెజర్ వచ్చింది. ఇక్కడ ఏమవ్వాలి, అప్ ట్రెండ్ ప్రకారం ఏమవ్వాలి, ప్రైస్ అప్ సైడ్ వచ్చి లో అప్ సైడ్ వెళ్ళాలి కదా. కానీ ఏం జరిగిందో చూడండి, ఒక మంచి గ్రీన్ క్యాండిల్ వచ్చిందా, నెక్స్ట్ చూడండి కింద వచ్చి బ్రేక్ అయింది. ఇక్కడ మనకు అర్థమైందండి. ఓకేనా, ఇక్కడ మనకి ప్రైస్ సెల్లింగ్ అని అర్థమైంది. మంచి క్యాండిల్తోనే బ్రేక్ అయింది చూడండి. ఈ లెవెల్ 24,481 ఉంది కదా, మనం డ్రా చేసుకున్న లెవెల్. ఆ లెవెల్ చూడండి, ఆ లెవెల్ ఉంది, దాంతోపాటే ప్రైస్ కూడా చూడండి అప్ సైడ్ వచ్చి రెస్పెక్ట్ చేసింది. ఇక్కడ ఒక మంచి గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయింది కదా, ఇది లో ఇంపార్టెంట్ అనమాట మనకి. అలాంటిది ఈ లో బ్రేక్ అయింది కాబట్టి బ్రేక్అవుట్లా తీసుకోవచ్చు దీన్ని. ఓకేనా, ఈ లెవెల్ బ్రేక్ అయింది, దాంతోపాటే ట్రెండ్ కూడా బ్రేక్ అయిందండి. అప్ సైడ్ వచ్చి డౌన్ అప్ సైడ్ వెళ్ళాలి కదా, అలాంటిది డౌన్ వచ్చింది కాబట్టి ట్రెండ్ కూడా బ్రేక్ అయినట్లు అనమాట. ఓకేనా, అలా కూడా ఎంట్రీ తీసుకోవచ్చు. ఇక్కడ మీరు ఎంట్రీ తీసుకున్నారు అనుకోండి, ఈ క్యాండిల్లో ఎంట్రీ ఇక్కడ తీసుకుంటే రెడ్ క్యాండిల్లో దీనిపైన స్టాప్ లాస్ పెట్టాల్సి ఉంటుంది. లేదు మనం బై సైడే ఉన్నాం అనుకోండి, బై సైడ్ అయితే ఇక్కడ ఒకటే వచ్చిందండి ఎంట్రీ, మూవ్ వచ్చింది అయితే ఇక్కడే. నెక్స్ట్ సెల్ ఎంట్రీలే వచ్చాయి. ఫాల్ అయిందా, నెక్స్ట్ చూడండి ఒక రేంజ్లో ఉందా, ప్రైస్ బ్రేక్ అయింది, అక్కడి నుంచి కూడా చూడండి మళ్ళీ ఫాల్ అయింది. అలా తీసుకోవచ్చు. లేదనుకోండి ఇక్కడ ఫాల్ అయిందా, మళ్ళీ ఒక రేంజ్ బ్రేక్ అయింది, బ్రేక్అవుట్ అయింది, ఇక్కడ కూడా తీసుకోవచ్చు. బ్రేక్ అయిన దగ్గర కూడా తీసుకోవచ్చు. అక్కడి నుంచి మళ్ళీ మార్కెట్ అనేది ఫాల్ అవడం జరిగింది. దాని తర్వాత మనం ఏం చెప్పుకున్నాం, ప్రైస్ అప్ సైడ్ వెళ్ళినా డౌన్ సైడ్ వచ్చినా మనకి ఈ లెవెల్ దగ్గర కాస్త జాగ్రత్తగా ఉండమని చెప్పుకున్నామండి. చెక్ చేసుకోండి మనం ఏం చెప్తాం, ఈ లెవెల్ దగ్గర 24,200 లెవెల్ అండి. ఈ లెవెల్ దగ్గర మనం ఎందుకు అలర్ట్గా ఉండమన్నాం, ఇంత ఫాస్ట్గా ఫాల్ అయిన ప్రైస్ అంటే అప్ సైడ్ వచ్చి క్లోజ్ అయింది, అప్ సైడ్ వచ్చి క్లోజ్ అయింది కాబట్టి ఇక్కడ బయర్స్ ఉన్నారని మనకు అర్థమైంది కదా. అందుకే మనం ఈ లెవెల్ దగ్గర కొంచెం బయింగ్ వచ్చే ఛాన్స్ ఉందని చెప్పుకున్నామండి ఆ వీడియోలో. ఓకేనా, అందుకే మనం బై సైడ్ ఆలోచిస్తున్నాం. ఈ లెవెల్ దగ్గర కరెక్ట్గా చూడండి, అక్కడ ప్రైస్ వచ్చిందా, పైకి అప్ సైడ్ వెళ్ళి కన్సాలిడేషన్ జరిగి బ్రేక్ అయింది. ఆ జోన్లోకి రాకముందే ప్రైస్లో రిజెక్షన్ అనేది కనిపించిందండి మనకి. అప్పుడు మనం క్యాండిల్ స్టిక్ అర్థం చేసుకొని ఏం చేయాలి, ఇక్కడ చూడండి ఫాల్ అయింది, అప్ సైడ్ వచ్చి ఫాల్ అవ్వాలి. కానీ ప్రైస్లో ఏం జరిగింది, ఫాల్ అయింది, అప్ సైడ్ వచ్చి అక్కడే ఉంది. మనకు అర్థమైపోయింది అనమాట. ఓకే, రేంజ్ దగ్గరకు వచ్చింది, ఇంకా ప్రైస్ అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉందేమో అనిపించింది అనమాట. ఓకేనా, అలా కూడా మనం అర్థం చేసుకోవచ్చు అండి. ఇక్కడ చూడండి క్లియర్గా ఫాల్ అయింది, ఆగింది, ఫాల్ అయింది, ఆగింది, ఫాల్ అయింది, అప్ సైడ్ వచ్చి ఆగింది. ఫాల్ అవ్వాలి కదా, లెక్క ప్రకారం ఫాల్ అవ్వాలి. కానీ ఏం జరిగింది, అప్ సైడ్ వెళ్ళింది. అంటే మనకు అర్థమైంది కదా ఇక్కడ నుంచి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళొచ్చేమో అని, అలా అనమాట. కానీ ట్రెండ్ ఇక్కడ హెవీ సెల్లింగ్ కూడా కనిపిస్తుంది కాబట్టి
ఇక్కడ మనం ఏం చేయొచ్చు, ఇలాంటి చోట ఎంట్రీ తీసుకొని స్టాప్ లాస్ ఇక్కడ పెట్టామనుకోండి, టార్గెట్ అనేది తగ్గించుకోవాల్సి ఉంటుందండి. ఓకేనా, టార్గెట్ అనేది కొద్దిగా లో పెట్టుకోవాలి. మీరు పెద్ద పెద్ద టార్గెట్లు తీసుకోవాలంటే కుదరదు, ఎందుకంటే బయింగ్ ఉంది, సెల్లింగ్ ప్రెజర్ కూడా కనిపిస్తుంది కదా. ఇలాంటి చోట ఏం జరిగిద్దంటే మనకి ఎక్కువ టార్గెట్స్ అనేవి ఇవ్వవు. మీరు అంతే వెయిట్ చేశారనుకోండి, స్టాప్ లాస్ అనేవి హిట్ అవుతూ ఉంటాయి. ఓకేనా, ఇలా మనం టార్గెట్ని పెట్టుకోవాల్సి ఉంటుంది. కొన్ని చోట్ల ట్రైల్ చేయొచ్చు, కొన్ని చోట్ల మనం టార్గెట్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనం గమనిస్తే సైకాలజీ ప్రకారం ఇన్ని ఎంట్రీలు వచ్చాయండి మనకి. ఇక్కడ బ్రేక్అవుట్లో ఒక ఎంట్రీ వచ్చిందా, సపోర్ట్ బ్రేక్అవుట్లో. నెక్స్ట్ ఇవ్వండి ప్రైస్, ఇక్కడ కన్సల్టేషన్ బ్రేక్అవుట్స్లో కూడా ఎంట్రీస్ వచ్చాయి. మ్యాక్సిమం అలాంటివి మనం తీసుకోము. తీసుకునే వాళ్ళు కూడా ఉంటారండి, బ్రేక్అవుట్స్ మీద తీసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. అంటే కన్సల్టేషన్ బ్రేక్ అయింది, సపోర్ట్ బ్రేక్ అయింది అలా తీసుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అలా తీసుకొని ఉంటారు. లేదా ఇక్కడ గమనించండి, అప్ సైడ్ వచ్చి కన్సల్టేషన్ అయి అప్ సైడ్ బ్రేక్ అయింది అనమాట. మనకి ఇక్కడ అర్థమైంది, ఓకే ఈ జోన్లోకి వచ్చి ప్రైస్ అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉందని. అలా కూడా మనం సైకాలజీ పాయింట్స్ అర్థం చేసుకొని ప్రైస్ బిహేవియర్ని మనం అర్థం చేసుకోవచ్చు అండి. ఓకే, మీరు ఇలా బ్రేక్అవుట్స్ మీద చేసేవాళ్ళు కాదు, ట్రెండ్ లైన్స్ మీద చేసేవాళ్ళైనా అలా కూడా చేయొచ్చు అండి. ఇక్కడ గమనించండి, మార్కెట్ ఫాలో అయిందా, ఇక్కడ గమనించండి. ఇప్పుడు ట్రెండ్ లైన్ వచ్చింది కదా, ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ మీద కూడా మీరు ఎంట్రీ తీసుకుంటే దీని కింద స్టాప్ లాస్ పెట్టుకున్నాం అనుకోండి, ఈ మూవ్ అనేది క్యాప్చర్ చేయొచ్చు. మార్కెట్లో ఎవరు ఎంట్రీ సెటప్ వాళ్ళకు ఉంటుందండి, సెటప్లు ఎవరి ఇష్టం వాళ్ళది. కానీ మార్కెట్ బిహేవియర్ అర్థం చేసుకున్నప్పుడే మీరు ఎంట్రీ సెటప్లు అనేవి కరెక్ట్గా పడతాయి. లేదనుకోండి కుదరదు అలా. అంటే మీకు వ్యూ బుల్లిష్ ఉంది, ఈ జోన్లోకి వచ్చింది మార్కెట్ అప్ సైడ్ వెళ్ళిద్ది అనేది మన వ్యూ అనుకోండి, ఎంట్రీ ఎలా అయినా తీసుకోవచ్చు, ఎంట్రీ లాజిక్ ఎలా అయినా ఉండొచ్చు. కానీ మీకు అర్థం అవ్వాల్సింది ఏంటిది, ఇక్కడ నుంచి ప్రైస్ అప్ సైడ్ వెళ్ళిద్దా లేదా డౌన్ సైడ్ వస్తుందా అనేది తెలియాలి. ఓకేనా, అంటే ట్రెండ్ గురించి మీకు మంచి ఐడియా ఉన్నప్పుడే ఎంట్రీ సెటప్ అనేది కరెక్ట్గా ఉంటుంది. ఓకేనా, ఇలా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుందండి. ఓకే, ఇక్కడ గమనిస్తే మనకి బై ఎంట్రీలు అయితే రెండే వచ్చాయండి. ఇక్కడ వచ్చింది మ్యాచ్, ఇక్కడ రిస్క్ రివార్డ్ మ్యాచ్ అవ్వదు, తీసుకోలేం. నెక్స్ట్ ఇక్కడ వచ్చింది అనమాట, ఇంకా అంతే. బై ఎంట్రీలు ఎక్కడ రాదు, మిగతా కూడా సెల్ ఎంట్రీస్ అయితే వచ్చాయి. ఓకే, మనం అయితే బై సైడ్ ఉన్నాం కాబట్టి బై ఎంట్రీలే ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. అలా అయినా తీసుకోవచ్చు, లేదు మీరు ప్రైస్ యాక్షన్ అర్థం చేసుకోగలిగితే సెల్ సైడ్ కూడా తీసుకోవచ్చు అండి. రూల్ ఏం లేదు ఇలానే తీసుకోవాలని. మార్కెట్ మనం ఎలా అండర్స్టాండ్ చేసుకున్నాం దాన్ని బట్టి మీరు బై సైడ్ ఉండొచ్చు, సెల్ సైడ్ ఉండొచ్చు. ఓకేనా, ఓకే, మనకి మ్యాక్సిమం ఎంట్రీలు అయితే అవి వచ్చాయండి. ఎంట్రీ లాజిక్ అనేది అలా ఉంటుంది, డైరెక్షన్ అనేది తెలిసి ఉండాలి మనకి. ఓకేనా, ఓకే, మనం మండే అనాలిసిస్ పోదాం అండి. మనం ఏం చేస్తాం, డైలీ చెక్ చేస్తాం కదా, డైలీలో చెక్ చేద్దాం. ఇక్కడ గమనిస్తే చూడండి, ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే, ఫోర్త్, ఫిఫ్త్, ఇవాళతో కలిపితే 5 days అయిందండి. ఓకేనా, 5 days నుంచి ప్రైస్ అక్కడే క్లోజ్ అవుతుంది, అదే రేంజ్లో క్లోజ్ అవడానికి ట్రై చేస్తుంది ప్రైస్. అందుకని మనం ఎలా చూస్తున్నాం, ఈ లెవెల్ అనేది మనకి ఇంపార్టెంట్ అనమాట. సింపుల్, ఇంకా ఈ లెవెల్ క్లోజింగ్ లెవెల్ ఉంది కదా, ఈ క్లోజింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. మండే రోజు డౌన్ సైడ్ వచ్చి క్లోజ్ అయింది అనుకోండి, మార్కెట్ ఫాలో అవడానికి పాసిబిలిటీ ఉంది. లేదా అప్ సైడ్ క్లోజ్ అయింది అనుకోండి, మార్కెట్ అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంది అనమాట. మండే డైలీ క్లోజింగ్లో మనం ఇంట్రాడే చేయాలి కాబట్టి మనం ఇక్కడ జరిగింది ఇంకొంచెం డీప్గా అనాలిసిస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం క్లోజింగ్ గురించి చూసాం కదా, ఇప్పుడు ఏం చేద్దాం అంటే ప్రైస్ యాక్షన్ గురించి చూద్దామండి. ఇక్కడ గమనించండి, ప్రైస్ అప్ సైడ్ వచ్చిందా, డౌన్ అయింది, అప్ సైడ్ వచ్చింది, డౌన్ అయింది, అప్ సైడ్ వచ్చింది, డౌన్ అయ్యి ఇక్కడ క్లోజ్ అయింది కదా. ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది క్లియర్గా, హై లో హై లో హై లో. ఓకేనా, ఇక్కడ గమనిస్తే చూడండి, హైలు దగ్గరగా ఉన్నాయి. ఓకేనా, కొంచెం దగ్గరగా హైలు ఉన్నాయి. అందుకని మనకి ఎలా అర్థమవుతుంది, అప్ సైడ్ వెళ్ళలేకపోతుంది ప్రైస్, కొంచెం కష్టపడుతుంది కాబట్టి ప్రైస్ ఫాలో అవ్వచ్చు అనేది మన వ్యూ అనమాట. ఓకేనా, అది ఎలా ఏంటి, ఎక్కడెక్కడ ఎంట్రీలు రావచ్చు అనేది మనం 5 minutes క్లియర్గా మాట్లాడుకుందాం. ఓకే, ఇప్పుడు మనం హవర్లీ చార్ట్లోకి వచ్చామండి. ఎందుకు హవర్లీ చార్ట్లోకి వచ్చాము, ఇక్కడ మనకి పిక్చర్ కనిపిస్తుంది చూడండి. ప్రైస్ చూడండి, అప్ సైడ్ వచ్చింది, లైట్గా ఫాల్ అయింది, అప్ సైడ్ వచ్చింది, ఫాల్ అయింది, అప్ సైడ్ వచ్చింది, ఫాల్ అయింది, అప్ సైడ్ వచ్చింది. సెల్లర్స్ యాక్టివ్ అయ్యారు. ట్రెండ్ బుల్లిష్ కదా, ట్రెండ్ ఏం మారలేదు, ట్రెండ్ బుల్లిష్ కాబట్టి లోలో బయర్స్ ఉంటారు. ఓకేనా, ఇది అర్థం చేసుకోవాలి మనం. లోలో బయింగ్ ప్రెజర్ వచ్చింది కదా, అప్ సైడ్ వచ్చిందా. నెక్స్ట్ చూడండి, మంచి ఫైట్ జరిగింది, ఫైట్ జరిగి అప్ సైడ్ క్లోజ్ అయినట్లు అయింది, కానీ మళ్ళీ డౌన్ వచ్చి ఎక్కడైతే క్లోజ్ అవుతుందో అక్కడే క్లోజ్ అయిందండి. ఓకేనా, అంటే ఈ రేంజ్ అనేది మనకి ఇంపార్టెంట్. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఈ క్లోజింగ్ రేంజెస్ ఉన్నాయి కదా, ఈ రేంజ్ మనకి ఇంపార్టెంట్ కాబట్టి మళ్ళీ అదే రేంజ్లో క్లోజ్ అయింది కదా. ఇక్కడ గమనిస్తే చూడండి, ప్రైస్ అప్ సైడ్ వెళ్ళింది, లో వచ్చింది, అప్ సైడ్ వెళ్ళింది, లో వచ్చింది. ఇప్పుడు మనకి ఈ లో ఉంది చూసారా, ఈ లో బ్రేక్ అయింది అనుకోండి, మార్కెట్ సింపుల్ ఇంకా ఫాలో అవడానికి పాసిబిలిటీ ఉన్నట్టు. ఓకేనా, ఓకే, దాన్ని మనం క్లియర్గా 5 minutes చూద్దామండి ఏ జోన్ అని. ఓకే, ఇవాళ జరిగింది దాన్ని మనం ఇంకొంచెం డీప్ అనాలిసిస్ చేద్దామండి. ఇక్కడ చూడండి, ప్రైస్ ఇక్కడ నుంచి అప్ సైడ్ వచ్చిందా, ఫాల్ అయింది, ఈ లో కంటే ముందే అక్కడి నుంచి ప్రైస్ అనేది అప్ సైడ్ వచ్చింది, రైట్కి ఫాల్ అయింది, అప్ సైడ్ వచ్చింది, ఫాల్ అయింది. ఇక్కడ మనకి ఎవరు కనిపిస్తున్నారు, ఎవరు వీక్ అవుతున్నట్టు అనిపిస్తుంది మనకి, బయ్యర్స్ వీక్ అవుతున్నట్లు ఉందండి. ఓకేనా, ఎందుకు బయర్స్ వీక్ అవుతున్నారు చూడండి, ఏం జరగాలి, ప్రైస్ అప్ సైడ్ వెళ్ళిందా, లో వచ్చి అప్ సైడ్ వెళ్ళాలి. అలాంటిది చూడండి, అప్ సైడ్ వెళ్ళింది, లో అయింది, అప్ సైడ్ వచ్చింది, సెల్లింగ్ ప్రెజర్ ఏమో కనిపిస్తుంది, బయర్స్ ఏమో వీక్గా ఉన్నారనమాట. అంటే సెల్లింగ్ ప్రెజర్ ఏమో మనకి స్ట్రాంగ్గా కనిపిస్తుంది, ఇక్కడ బయింగ్ కనిపించింది కానీ సెల్లింగే స్ట్రాంగ్గా కనిపిస్తుంది. అందుకని మనం ఏం చేద్దామంటే, ఓకే వాళ్ళు వీక్ అయ్యారని మనకు తెలియాలి కాబట్టి
మనం ఎక్కడ కూడా ఎంట్రీ తీసుకోవట్లేదు. ఇక్కడ ఎక్కడ తీసుకుందాం అంటే ఇక్కడ చూడండి, ఈ లెవెల్ ఉంది కదా, ఈ లెవెల్ ఉంది కదా, లోస్ ఉన్నాయి కదా, అంటే ఈ లెవెల్ అనమాట. సింపుల్గా 24,200 లెవెల్ ఉంది కదా, ఈ లెవెల్ బ్రేక్ అయితేనే మనం సెల్ సైడ్ ఉందామండి. ఓకేనా. హవర్లీలో కూడా మనకి అప్ సైడ్ వెళ్ళి డౌన్ వచ్చి డౌన్ అయింది. ఈ లెవెల్ బ్రేక్ అవ్వాలన్నమాట. ఈ లెవెల్ బ్రేక్ అయింది అనుకోండి, ఇది లెవెల్ బ్రేక్ అయితే మార్కెట్ ఫాలో అవడానికి ఛాన్స్ ఉంటుంది. మండే కనుక మార్కెట్ న్యూట్రల్ ఓపెన్ అయింది అనుకోండి, న్యూట్రల్ అంటే ఇక్కడ తీసుకోండి, ఇక్కడే కదా మనకి కరెక్ట్ లెవెల్లా ఉంది, జోన్లా ఉంది కదా, ఈ లెవెల్లో తీసుకోండి. ఆల్రెడీ జోనే ఇదిగోండి, ఆల్రెడీ జోన్, అదే జోన్లో మళ్ళీ ప్రైస్ ఆగింది ఇవాళ కూడా, కాకపోతే కొంచెం వోల్టైల్గా ఉంది. ఇక్కడేమో సింపుల్గా ఒక జోన్లా ట్రై చేసింది. ఇక్కడ చూడండి, అప్ సైడ్ డౌన్ సైడ్ అయింది. కాబట్టి మార్కెట్ బ్రేక్ అవడానికి పాసిబిలిటీ మనకి కనిపించిందండి. ఓకేనా. ఇన్ని రోజులేమో క్లియర్గా ఉంది, ఇక్కడ మాత్రం ఒక వోల్టైల్ కనిపిస్తుంది. కాబట్టి ఎటో సైడ్ బ్రేక్ అవడానికి పాసిబిలిటీ ఉందన్నమాట మార్కెట్లో. ఓకే. మండే కనుక మార్కెట్ న్యూట్రల్ ఓపెన్ అయింది అనుకోండి, న్యూట్రల్ ఓపెన్ అయితే వెయిట్ చేద్దామండి, చేసేది ఏం లేదు. ఇక్కడ ఉంది చూసారా, ఈ లెవెల్ ఉంది చూసారా, 24,480. ఈ జోన్ ఇంపార్టెంట్ మనకి, ఈ జోన్ ఇంపార్టెంట్ 24,200. ఈ రెండు జోన్లు ఇంపార్టెంట్ అండి. దాంతోపాటు ఈ క్లోజింగ్ రేంజ్ కూడా ఇంపార్టెంట్. ఓకే, మరి ఎలా చేయాలి మనం? ఓకే, మార్కెట్ కనుక న్యూట్రల్ ఓపెన్ అయింది అనుకోండి, న్యూట్రల్ ఓపెన్ లైట్గా అప్ సైడ్ వస్తే ఇక్కడ ఉంది చూసారా 24,480, ఈ లెవెల్ దగ్గర మనం సెల్ సైడ్ ప్లాన్ చేద్దామండి. ఓకేనా. ఎందుకంటే సెల్లింగ్ ప్రైస్ ఉంది చూడండి, హై ఉంది కదా, సెల్లింగ్ వచ్చింది హై. ఇక్కడ మనకి జోన్ ఉంది కాబట్టి ఈ జోన్ దగ్గర రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అందుకని ఇక్కడ మనం సెల్ సైడ్ ప్లాన్ చేసుకుందాం. ఓకేనా. మన సెల్ ఎంట్రీ వస్తే సెల్ సైడ్ ప్లాన్ చేద్దాం. లేదు మార్కెట్ న్యూట్రల్ ఓపెన్ అప్ సైడ్ వచ్చింది, కన్సల్టేషన్ బ్రేక్ అయింది అనుకోండి, బ్రేక్ అయితే మాత్రం అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుందండి. ఓకేనా. ఇక్కడ ఈ లెవెల్ ఉంది కదా, ఈ లెవెల్ దగ్గర కొంచెం అలర్ట్గా ఉండండి. ఇంకొంచెం ఇంపార్టెంట్ లెవెల్ ఇక్కడ ఉంది 24,680. ఓకేనా. ఈ లెవెల్ దగ్గర మనకి సెల్ ఎంట్రీ దొరికే అవకాశం ఉంది. లేదనుకోండి, ఇది బ్రేక్ అయితే మాక్సిమం బై సైడే ఉంటాయని ట్రై చేద్దాం. ఇది బ్రేక్ మంచి క్లోజ్ అయింది అనుకోండి, లోకి వస్తుంటే బై సైడే ప్లాన్ చేద్దాం. ఓకేనా. ఈ లెవెల్ మళ్ళీ బ్రేక్ అయితేనే మనం ఆలోచించాలి. అప్ సైడ్ వెళ్ళి మళ్ళీ డౌన్ బ్రేక్ అయింది అనుకోండి, అప్పుడే మనం ఆలోచిద్దాం ఇలాగా. లేదనుకోండి బై సైడే ప్లాన్ చేసుకుందాం. లేదు మార్కెట్ న్యూట్రల్ ఓపెన్ అయింది, న్యూట్రల్ ఓపెన్ లో బ్రేక్ అయింది అనుకుందాం. మనకి ఈ రెండు జోన్లు ఇంపార్టెంట్ కనిపిస్తున్నాయి కాబట్టి లో బ్రేక్ అయినా వెయిట్ చేయాలి. ఓకే, లో బ్రేక్ అయింది, లో బ్రేక్ డౌన్ సైడ్ వస్తుంది అనుకోండి, 24,200 లెవెల్ ఉంది కదా, ఈ లెవెల్ దగ్గర మనం బై సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు అండి. ఈ లెవెల్ బ్రేక్ అయింది అనుకోండి, సెల్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. ఓకేనా. మ్యాక్సిమం మనకి డైలీ క్యాండిల్స్లో మనకి ఏం కనిపిస్తుంది, ఒక షూటింగ్ స్టార్ లాగా కనిపిస్తుంది అండి. ఓకేనా. ఓ షూటింగ్ స్టార్ టైప్ ఉంది కదా, మార్కెట్ ఏం చెప్తుంది, షూటింగ్ స్టార్ వస్తే సెల్లింగ్ రావడానికి పాసిబిలిటీ ఉందని చెప్తుంది. కాబట్టి మార్కెట్ ఫాలో అవడానికి పాసిబిలిటీ ఉంది మ్యాక్సిమం. అందుకని మనం ఏం చేద్దామంటే ఇక్కడ బయింగ్ అవాయిడ్ చేద్దాం. ఓకేనా. బయింగ్ అవాయిడ్ చేద్దాం. ఈ లెవెల్ బ్రేక్ అయితేనే మనం బయింగ్ ఉందాం. ఓకేనా. సింపుల్. ఇంకా ఇక్కడ బయింగ్ అవాయిడ్ చేయండి. లేదు మార్కెట్ లైట్ గ్యాప్ అప్ అయింది అనుకుందాం, లైట్ గ్యాప్ అప్ అయినా సరే మన జోన్ దగ్గర సెల్ సైడే ప్లాన్ చేద్దాం. ఓకేనా. ఎందుకంటే సెల్లింగ్ అనిపిస్తుంది కదా, ఇక్కడ మళ్ళీ సెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈ లెవెలే కదా దగ్గరగా ఉంది, ఇంపార్టెంట్ లెవెల్. అందుకని ఇక్కడ సెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉంది. ఈ జోన్ దగ్గర మనం సెల్ సైడ్ ప్లాన్ చేద్దాం. లేదు బ్రేక్ అయింది అనుకోండి, బై సైడ్ ప్లాన్ చేద్దాం. ఓకేనా. లేదు మార్కెట్లో హై గ్యాప్ అప్ జరిగింది అనుకోండి, ఈ లెవెల్కి పైన ఓపెన్ అయింది అనుకోండి, ఇక్కడ కావచ్చు ఎక్కడైనా. ఓకే, బయర్స్ వీకేఆర్ ఏమో అనుకుంటున్నాం, అలాంటి హై గ్యాప్ అప్ జరిగిందంటే అర్థం ఏంటి, బయర్స్ మళ్ళీ మార్కెట్లోకి ఎంటర్ అయ్యారని అర్థం. ఓకేనా. అందుకని మనం ఏం చేద్దాం, హై గ్యాప్ జరిగితే బై సైడ్ ప్లాన్ చేద్దామండి. మార్కెట్ లోకి వస్తుంటే బై సైడ్ ప్లాన్ చేసుకుందాం. ఓకేనా. లేదు మార్కెట్ లైట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకుందాం, లైట్ గ్యాప్ డౌన్ అంటే ఇక్కడ ఓపెన్ అయింది అనుకోండి, ఇక్కడ ఓపెన్ అయితే మనకి సెల్లింగ్ ఉన్నట్టు, ఆల్రెడీ మనం సెల్ చేయడానికి ఆలోచిస్తున్నాం అండి. న్యూట్రల్ బ్రేక్ అయినా సెల్లింగ్ రావడానికి పాసిబిలిటీ అయితే ఉంది. మనకి డైలీ క్యాండిల్ సెల్లింగ్ అనిపిస్తుంది కాబట్టి సెల్ సైడే ప్లాన్ చేస్తున్నాం. ఓన్లీ లెవెల్ బ్రేక్ అయితేనే అప్ సైడ్ ప్లాన్ చేస్తున్నాం. ఓకేనా. అందుకని మనం లైట్ గ్యాప్ డౌన్ జరిగినా మనం సెల్ సైడే ప్లాన్ చేద్దాం. ఓకేనా. ఫాలో అవడానికి పాసిబిలిటీ ఉంది. ఒకవేళ మనం బై చేయాలంటే ఇక్కడ ఉందండి 24,000 ఉంది కదా, ఈ లెవెల్ దగ్గర మనం కొంచెం అలర్ట్గా ఉందాం. ఇక్కడ ఏమైనా బయింగ్ రావచ్చు, లేదంటే దానికంటే కూడా ఇక్కడ దాకా వచ్చిందంటే ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ ఉన్నట్లే కాబట్టి ప్రైస్ అప్ సైడ్ వస్తుంది అనుకోండి, హైలో సెల్ చేద్దాం. ఓకేనా. లేదు మార్కెట్ హై గ్యాప్ డౌన్ జరిగింది అనుకోండి, హై గ్యాప్ డౌన్ అంటే ఈ లెవెల్ కింద ఓపెన్ అయింది అనుకోండి, మనకి క్లియర్గా అర్థమైనట్లండి. ఆల్రెడీ బయర్స్ వీకేఆర్ ఏమో అని డౌట్ వస్తుంది మనకి, ఎందుకంటే ప్రైస్ అప్ సైడ్ వెళ్ళలేకపోతుంది కాబట్టి బయర్స్ వీకేఆర్ ఏమో అనుకుంటున్నాం. మళ్ళీ సెల్లింగ్ ప్రెజర్ కనిపించింది అనుకోండి, సెల్లర్ స్ట్రాంగ్ అయినట్టు కదా, అందుకని మార్కెట్ ఫాలో అవడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఓకేనా. అప్పుడు కూడా మనం హై గ్యాప్ డౌన్ జరిగితే కూడా మనం సెల్ సైడే ప్లాన్ చేద్దాం. హైలోకి వస్తుంది అనుకోండి, సెల్ సైడ్ ప్లాన్ చేద్దాం. సింపుల్. ఇంకా హై గ్యాప్ డౌన్ జరిగినా సరే మనం సెల్ సైడ్ ప్లాన్ చేద్దాం. ఇక్కడ ఉంది చూడండి 23,688 ఉందండి. ఓకేనా. ఈ లెవెల్ దగ్గర మనం కొంచెం అలర్ట్గా ఉందాం. ఈ జోన్స్ దగ్గర మనకు బయింగ్ దొరికితే చేయొచ్చు, దానికంటే కూడా ఈ లెవెల్ దాకా వచ్చిందంటే సెల్లింగ్ ప్రైస్ ఉన్నట్లు కాబట్టి ప్రైస్ హైలోకి వస్తుంటే సెల్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే సెల్లింగ్ వచ్చే ఛాన్సే కనిపిస్తుంది మనకి. ఎందుకు సెల్లింగ్ వచ్చే ఛాన్సే ఉంది, ఇక్కడ చూడండి ప్రైస్ ఇంత అప్ సైడ్ వెళ్ళినా కానీ మళ్ళీ సెల్లింగే కనిపిస్తుంది కదా, అందుకనే మనం ఈ లెవెల్ బ్రేక్ అవ్వనంత వరకు కూడా సెల్ సైడే ప్లాన్ చేద్దాం. ఓకేనా. ఇది
కాస్త బెటర్ ప్రాబిలిటీ అనేది ఉంటుంది. ఈ లెవెల్లో ఉన్నప్పుడు ఏం చేయొద్దండి, ఈ జోన్లో ఉందనుకోండి ప్రైస్, ఈ జోన్లో ఉన్నప్పుడు నో ట్రేడింగ్ జోన్ అనమాట. ఈ జోన్లో మనం ఏం చేయొద్దు, ప్రైస్ని అలా వదిలేద్దాం. ఇది బ్రేక్ అయితే బై సైడ్ ఉందాం, ఇది బ్రేక్ అయితే సెల్ సైడ్ ఉందాం. ఓకేనా? ఓకే, అక్కడ కన్ఫ్యూజ్ అయ్యారనుకోండి వీడియో ఒకసారి మళ్ళీ వినండి. ఓకేనా? ఓకే, మనం ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ వద్దామండి. ఇవాళ ఫస్ట్ డే కదా మనం బ్యాంక్ నిఫ్టీ చేయటం. ఇక్కడ గమనించండి లెవెల్స్ ఉన్నాయండి. ఇక్కడ మనం ఆల్రెడీ డ్రా చేసుకున్న లెవెల్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ వీడియో కాబట్టి మ్యాక్సిమం మన వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర లెవెల్స్ ఉండకపోవచ్చు. మీరు ఏం చేస్తారంటే వీడియోని కొంచెం హెచ్డీ క్లారిటీలో పెట్టండి. పెట్టేసి ఇక్కడ వీడియో ప్లే చేశారనుకోండి లెవెల్స్ కనిపిస్తాయి. ఆ లెవెల్స్ అనేవి మీరు డ్రా చేసుకోవచ్చు. నిఫ్టీలో ఎలా అయితే ఉందో బ్యాంక్ నిఫ్టీ కూడా అలానే ఉంది డైలీలో. ఇక్కడ ఏం చేద్దాం అంటే హవర్లీలోకి వచ్చాను చూడండి, హవర్లీ చాట్లోకి వచ్చాను. ఇక్కడ గమనించండి ప్రైస్ అప్ సైడ్ వచ్చిందా, లైట్గా ఫాల్ అయ్యి అప్ సైడ్ వచ్చి ఫాల్ అయింది, మళ్ళీ అక్కడ కన్సల్టేషన్ అనేది బ్రేక్ అయింది. ఓకే, మళ్ళీ అక్కడి నుంచి అప్ సైడ్ వచ్చింది, ఫాల్ అయింది, అప్ సైడ్ వచ్చింది, ఫాల్ అయింది. ఇక్కడ గమనిస్తే చూడండి ఇక్కడ హై చేసింది కదా, నెక్స్ట్ చూడండి ఈ హై ఇక్కడ ఉంది. ఇంతకుముందు హై కంటే ఈ హై కొద్దిగా లోలో ఉంది. ఇప్పుడు ఈ లెవెల్ బ్రేక్ అయింది అనుకోండి, సింపుల్ ఇంకా ఈ లెవెల్ బ్రేక్ అయితే మార్కెట్ ఫాలో అవడానికి ఛాన్స్ ఉంది అనమాట. ఓకేనా? ఎక్కడ వరకు ఉంది, ఇక్కడ వరకు ఉంది, 54,278 ఉందండి. ఈ లెవెల్ వరకు మనకు ఫాలో అవడానికి పాసిబిలిటీ అనేది ఉంది. ఓకే, మనం దీన్ని ఇంకా క్లియర్గా 5 minutesలో చూద్దాం. ఓకే, ఇక్కడ కూడా గమనించండి సేమ్ నిఫ్టీ లాగానే ఉందండి, పెద్ద డిఫరెన్స్ అయితే మనకు కనిపించట్లేదు. ఇది కూడా చూడండి అప్ సైడ్ వచ్చింది, ఫాల్ అయింది, అప్ సైడ్ వచ్చి ఫాల్ అయ్యి అప్ సైడ్ వచ్చి ఈ హైల్ క్రాస్ అవ్వలేకపోతున్నాయి కదా. ఇది ఇంకా కొద్దిగా బెటర్గా ఉంది దానికంటే. ఎందుకంటే ఇక్కడ చూడండి లోస్ చూడండి సేమ్ ఉన్నాయి అనమాట. ఓకేనా? అంటే లో కామన్గా ఉంది కాబట్టి ఈ లో బ్రేక్ అయింది అనుకోండి మార్కెట్ ఫాలో అవడానికి పాసిబిలిటీ ఉంటుంది. సింపుల్ ఇంకా మండే కనుక మార్కెట్ న్యూట్రల్ ఓపెన్ అయింది అనుకోండి, న్యూట్రల్ అంటే ఇక్కడ ఈ జోన్ కింద వేసుకోండి. ఓకే, జోన్ కనుక డౌన్ సైడ్ బ్రేక్ అయింది అనుకోండి సింపుల్ ఇంకా సెల్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు అండి మనం. ఎందుకంటే హై క్రాస్ అవ్వలేకపోతుంది, సెల్లింగ్ వచ్చింది కాబట్టి మార్కెట్ ఫాలో అవడానికి పాసిబిలిటీ ఉంది. ఎక్కడ వరకు ఉంది, 54,278 ఉందండి. ఈ లెవెల్ వరకు మనకి ఫాలో అయ్యే ఛాన్స్ ఉంది. అక్కడ మనం బై సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. ఒకవేళ బై ఎంట్రీ అని దొరికితే బై సైడ్ ప్లాన్ చేయొచ్చు, లేదంటే ఇంకా బెటర్ ఏంది అనుకున్నారు అప్ సైడ్ వస్తుంటే సెల్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ బయింగ్ వచ్చి అప్ సైడ్ వస్తుంది లైట్గా, ఇక్కడ మనం సెల్ సైడ్ ప్లాన్ చేసుకున్నాం అనుకోండి ఇంకా ప్రాబిలిటీ అనేది మనకు ఉంటుంది. లేదు మార్కెట్ న్యూట్రల్ ఓపెన్ అప్ సైడ్ బ్రేక్ అయింది అనుకోండి, అప్ సైడ్ బ్రేక్ అయినా సరే మనం ఈ జోన్లో సెల్ సైడే ప్లాన్ చేద్దాం. ఓన్లీ లెవెల్ బ్రేక్ అయింది అనుకోండి, అప్ సైడ్ బ్రేక్ అయింది అనుకోండి, అప్పుడు మాత్రం అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంది. ఎక్కడ వరకు ఆల్ టైమ్ అయింది కదా ఆ దగ్గర వరకు ఉందండి, 55,947 దాకా ఉంది. మనకి నెక్స్ట్ రెసిస్టెన్స్ అదే అనమాట. లేదు మార్కెట్ లైట్ గ్యాప్ అప్ అయింది అనుకోండి, లైట్ గ్యాప్ అప్ అంటే ఈ జోన్ దగ్గరలో ఓపెన్ అయింది అనుకోండి, అప్పుడు కూడా మనం ఈ జోన్ దగ్గర సెల్ సైడ్ ప్లాన్ చేద్దాం. ఫాల్ రానివ్వండి, లో బ్రేక్ అయింది అనుకోండి సెల్ సైడే ప్లాన్ చేద్దాం. లేదు మార్కెట్ లైట్ గ్యాప్ అప్ అప్ సైడ్ బ్రేక్ అయింది అనుకోండి, అప్ సైడ్ బ్రేక్ అయితే బై సైడే ఉందాం. మ్యాచ్ ఏం చేయాలంటే మనం సింపుల్ అండి, ఈ లెవెల్ చూసారా, ఈ లెవెల్లో మనం ఏం చేయొద్దు, మార్కెట్ని గదిలేయద్దు, వదిలేయండి. ప్రైస్ ఎటో ఒకటి బ్రేక్ అవడానికి పాసిబిలిటీ కనిపిస్తుంది మనకి, అందుకని ఆ లెవెల్ వదిలేద్దాం. ఈ జోన్ ఉంది కదా, ఈ జోన్ వదిలేద్దాం. లేదు మార్కెట్ హై గ్యాప్ అప్ అయింది అనుకోండి, హై గ్యాప్ అప్ జరిగింది అనుకోండి, మనకి బయింగ్ ప్రెజర్ ఉన్నట్లే కదా. సింపుల్ ఇంకా మార్కెట్ లోకి వస్తుంది అనుకోండి బై సైడ్ ప్లాన్ చేద్దాం. అప్ సైడ్ వెళ్తుంది అనుకోండి ఈ జోన్ దగ్గర సెల్ సైడ్ ప్లాన్ చేద్దాం. ఓకేనా? 55,947 దగ్గర మనం సెల్ సైడ్ అయితే ప్లాన్ చేయొచ్చు. లేదు మార్కెట్ లైట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకుందాం, లైట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, ఆల్రెడీ బయర్స్ వీక్ అవుతున్నారు మనకు కనిపిస్తుంది, సెల్లర్స్ వచ్చారని కన్ఫర్మేషన్ ఇచ్చాడు కాబట్టి హైలోకి వస్తుంటే మనం సెల్ సైడ్ ప్లాన్ చేద్దాం. ఈ జోన్ ఉంది కదా, ఈ జోన్లో మనం సెల్ సైడ్ ప్లాన్ చేద్దాం. లేదు లో వెళ్ళిపోతుంది అనుకోండి, లో వెళ్తుంది వెళ్ళి అప్ సైడ్ వస్తుంటుంది, అక్కడ కూడా మనం సెల్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. మనకు కన్ఫర్మేషన్ దొరికినట్టు అనమాట. లైట్ గ్యాప్ డౌన్ జరిగినప్పుడు మనకు కన్ఫర్మేషన్ దొరికినట్లే, సెల్లర్స్ వచ్చారని మనకు అర్థమైంది కాబట్టి సెల్లింగ్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఓకేనా? ఈ లెవెల్ క్రాస్ అవనంత వరకు కూడా మనకి సెల్లింగే పాసిబిలిటీ ఉంటుంది. లేదు హై గ్యాప్ డౌన్ జరిగింది అనుకోండి, హై గ్యాప్ డౌన్ జరిగితే ఇంకా సింపుల్, ఇంకా ఆల్రెడీ అర్థమైపోయింది మనకి సెల్లింగ్ ఉందని, మళ్ళీ సెల్లింగ్ స్టార్ట్ అయినట్లు కాబట్టి మనం సెల్ సైడే ఉంటాం. హైలోకి రానిస్తాం, సెల్ సైడ్ ప్లాన్ చేస్తాం. ఓకేనా? ఒకవేళ మనం బై చేయాలనుకుంటే ఎక్కడ ఉంది, ఇక్కడ ఉందండి 54,278 ఉంది, ఇక్కడ ఉంది. మన నెక్స్ట్ సపోర్ట్ ఎక్కడ ఉంది, 53,792 ఉందండి. ఈ జోన్ దగ్గరకు వచ్చినప్పుడు మనం బై సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఓకేనా? సింపుల్ ఇంకా మ్యాక్స్ ఇక్కడ కూడా ఏం కనిపిస్తుంది మనకి, సెల్లింగే కనిపిస్తుంది. ఈ లెవెల్ బ్రేక్ అయింది అనుకోండి బయింగ్ రావడానికి పాసిబిలిటీ ఉంది, కానీ ఈ లెవెల్ బ్రేక్ అయినంత వరకు కూడా మనం సెల్ సైడే ఆలోచిద్దాం, లోలో బై సైడ్ ప్లాన్ చేద్దాం. సేమ్ ఇంకా నిఫ్టీలానే దాని లెవెల్స్ వేరు ఉన్నాయి, దీని లెవెల్స్ వేరు ఉన్నాయి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే లెవెల్స్ డ్రా చేసుకోవచ్చు అండి. ఓకే, నా అనాలిసిస్ కనుక నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేయండి, డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.